పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంగా మారుతోంది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో యుద్ధం మొదలవగా ఇప్పుడు ఇరాన్ అధినేత అంతం కోసం ఇజ్రాయెల్ పంతం మొత్తం వాతావరణాన్ని పీకు తీసుకువెడుతోంది. ఇజ్రాయెల్ హైపరోనిక్ క్షిపణిలు, డ్రోన్ల వర్షంతో ఇరాన్ బలంగా స్పందిస్తోంది. ఈ పరిణామాలతో భీకర యుద్ధం జరుగుతోంది. ఇదంతా చూస్తే 3.5 దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ అమలు చేయబోయి విఫలమైన ఒక రహస్య హత్యాయత్నం గుర్తొస్తోంది. ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ పేరుతో సద్దాం హుస్సేన్ ను అంతమొందించేందుకు చేసిన ఆ కుట్ర ఇప్పుడు ఖమేనీ లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది యథాతథంగా బాగ్దాద్ లో కాదు, ఈసారి టెహ్రాన్ లో జరుగుతోంది. మళ్లీ ఇజ్రాయెల్ లక్ష్యం ఒక దేశపు సుప్రీం నాయకుడే. కానీ ఈసారి అది రహస్యమే కాదు, ఇదో సైనిక చర్య. 1990ల ప్రారంభంలో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను హత్య చేయడానికి విఫలమైనప్పటికీ ఒక కుట్ర గుర్తుకు వస్తుంది. సద్దాం హుస్సేన్ ను చంపడానికి ఇజ్రాయెల్ చేసిన కుట్ర అది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ సద్దాంను ప్రమాదకరమైన, ఊహించలేని ముప్పుగా భావించింది. యుద్ధంలో భాగస్వామి కాకపోయినా ఇజ్రాయెల్ ఇరాక్ నుంచి అనేక స్కడ్ క్షిపణి దాడులను ఎదుర్కొంది. సద్దాం సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడని నాడు ఆరోపించాయి. ముప్పును తొలగిస్తామని ఇజ్రాయెల్ సైనిక నిఘా ప్రణాళిక వేశారు. సద్దాంను హత్య చేయడానికి ఒక మిషన్ను రూపొందించారు. ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇజ్రాయెల్లోని అత్యంత ఉన్నత కమాండో యూనిట్ సయోరెట్ మత్కల్ దీన్ని అమలు చేశాడు. సద్దాం స్వస్థలమైన తిక్రిత్లో అంత్యక్రియలు చెయ్యాలని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. స్వస్థలంలో కార్యక్రమానికి సద్దాం హాజరు కావలసి ఉంది. అరబ్బుల వేషంలో ఇజ్రాయెల్ కమాండోలు ఆ ప్రాంతంలోకి చొరబడి వేడుక సమయంలో సద్దాం కాన్వాయ్పై భుజంపై నుంచి క్షిపణులను ప్రయోగించారు. మొసాద్ నిఘా సమాచారాన్ని అందించగా ఐడిఎఫ్ ఉన్నతాధికారులు ఆపరేషన్ను ఆమోదించారు. నవంబర్ 5, 1992న సయోరెట్ మత్కల్ బృందం నెగెవ్ ఎడారిలో లైవ్ ఫైర్ రిహార్సల్స్ నిర్వహించడానికి సమావేశమైంది. నిజమైన దాడిని అనుకరించడానికి భద్రతా చర్యలు పూర్తిస్థాయిలో చేసుకున్నామన్న భావనతో వారు లైవ్ క్షిపణులను ఉపయోగించారు. ఆపరేషన్ సమయంలో పొరపాటున ఒక సైనికుడు తన సొంత బృందంపై నిజమైన క్షిపణిని ప్రయోగించారు. దీంతో 5 సైనికులు మరణించారు, 6 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మిషన్ వెంటనే నిలిపివేశారు. ఇలా జరగడాన్ని తిజీలిం బెట్ విపత్తు అంటారు. ప్రణాళిక, కమ్యూనికేషన్, ప్రమాద అంచనాలలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని అంతర్గత దర్యాప్తులో వెల్లడైంది. 2 రోజుల తర్వాత ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ ను అధికారికంగా రద్దు చేశారు. కమాండోల మరణాలను సంవత్సరాల తరబడి ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఆపరేషన్ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అప్పుడు ఇప్పుడు మొత్తంగా 3 దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ మరోసారి మరొక దేశంలోని అగ్రశ్రేణి నాయకుణ్ణి లక్ష్యంగా చేసుకుంది. ఈసారి బాగ్దాద్ లో కాదు, టెహ్రాన్ లో. ఇటీవల ఇజ్రాయెల్ దళాలు అధిక ఖచ్చితమైన దాడుల ప్రణాళికను అమలు చేశాయి. వీటిలో ఐఆర్జీసీ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ, ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ జహీజాదే అనేక మంది అణు శాస్త్రవేత్తలను లేపేసింది. ఈ దాడులు నతాన్స్, ఇస్ఫహాన్, అరక్కలోని కీలకమైన అణు కేంద్రాలను కూడా తాకాయి. బ్రాంబుల్ బుష్ మాదిరిగా కాకుండా ఇది రహస్య ఆపరేషన్ కాదు, ఇది ఒక సైనిక చర్య. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సుప్రీం నాయకుడు ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడాన్ని తోసిపుచ్చలేదు. ఇరాన్ పాలనను అస్తిత్వ ముప్పు అని పిలుస్తూ నేతన్యాహు ఇజ్రాయెల్ దాడులు కేవలం ఇరాన్ ముప్పు నుంచి బయటపడేందుకేనని తేల్చి చెప్పాడు.